అభయ కేసులో దోషి సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేసింది అతడే. ఆర్జీకర్ ఘటనపైన కోల్కతా కోర్టు తీర్పు. రేపు శిక్ష ప్రకటించబోతున్న న్యాయస్థానం తీర్పు పైన కుటుంబీకులు మెడికోల అసంతృప్తి, కుట్రపైన లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, హత్య, ఆ ఘటన దేశాన్ని కుదిపింది. వెస్ట్ బెంగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లే కాదు, సమాజం మొత్తం అంతా ఒక్కసారిగా నిరసనలు వచ్చినాయి దేశంలో. సో ఆ అభయ కేసులో దోషి ఎవడు అని అంటే సంజయ్ రాయ్ అని తేల్చిందట కోర్టు. శిక్షను ఇంకా రేపు ఖరారు చేస్తారట. సో దీని మీద అసలు ఏదో కుట్ర ఉంది. అసలు యాక్చువల్గా ఇది సామూహిక అత్యాచారం జరిగింది, కలిసి చంపేశారు అన్నది ఈ పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్స్. అందులో భాగంగానే ఇది పెద్ద కుట్ర, ఇది దీని వెనకాల ఎవరెవరో ఉన్నారు, దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలి అని ఇంకా కుటుంబీకులు కానీ మెడికోలు కానీ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. సో పెద్ద సెన్సేషన్ ఆనాడు. ఇగో వీడే ఆ సంజయ్ రాయ్. నిందితుడు సంజయ్ని తీసుకొస్తున్న సమయంలో కోల్కతా కోర్టు వద్ద భారీ బందోబస్తు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసు పైన శనివారం కోల్కతా నగర న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే ఆమె పైన అత్యాచారం, ఆ పైన హత్య చేసిన కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ దోషి అని ప్రకటించింది. ఇందుకు విధించే శిక్షను సోమవారం వెల్లడించబోతున్నది. 162 రోజుల పాటు రహస్య విచారణ జరిపిన అనంతరం సేల్దాలోని అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించారు. నేర తీవ్రతను పరిశీలిస్తే మరణశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించే అవకాశం ఉన్నది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఆసుపత్రిలో ఆన్ డ్యూటీలో డాక్టర్గా విధులు నిర్వర్తించి రాత్రి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న 31 ఏండ్ల ఆ మెడికో పైన వేకువజాము 4 గంటల సమయంలో సంజయ్ రాయ్ అత్యాచారం చేసి అనంతరం గొంతు పిసికి హత్య చేసినట్లు రుజువైందని జడ్జి తెలిపారు. అతడు సమీప పోలీస్ స్టేషన్లో సివిక్ వాలంటీర్గా పనిచేసేవాడు. బందోబస్తు నిమిత్తం ఆ ఆసుపత్రిలో నియమించగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడిపైన భారత న్యాయ సంహితలోని బిఎన్ఎస్ సెక్షన్ 64 రేప్ కేస్ అండ్ 66 సెక్షన్ మరణానికి కారణమైనందుకు శిక్ష అండ్ సెక్షన్ 103(1) హత్య దాని కింద కేసు నమోదైంది. ఈ అభియోగాలు కేసు దర్యాప్తు చేసిన సిబిఐ నిరూపించిందని జడ్జి తెలిపారు. ముద్దాయి తన వాదనను వినిపించేందుకు సోమవారం ఉదయం 12:30 అవకాశం ఇస్తారు. తర్వాత తీర్పు ప్రకటిస్తారు. నేను నేరం చేయలే, తాను ఎలాంటి నేరం చేయలేదని రాయ్ విచారణ సందర్భంగా చెప్పాడు. నేను రుద్రాక్ష మాల ధరిస్తాను. ఒకవేళ నేరం చేసి ఉంటే ఆ మాల తెగి పడిపోయి ఉండేది కదా, పవిత్ర రుద్రాక్షలు ధరించి అలాంటి నేరం చేయగలనా అని వాదించిండట. ఆ వాదనతో జడ్జి ఏకీభవించలేదు. కోర్టుకు కూడా రుద్రాక్షమాల వేసుకొని కాషాయం కోటు ధరించి వచ్చాడు. ఈ దారుణానికి నిరసనగా కోల్కతా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బాధితురాలను కొందరు అభయ అని, ఇంకొందరు తిలోత్తమ అని పిలుచుకొని ప్లకార్డులు, కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ తీర్పును బాధితురాలి తల్లిదండ్రులు స్వాగతించినా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలే. ఆమె తల్లి మాట్లాడుతూ సంజయ్ రాయ్ దోషి అని నిరూపితమైంది. అయితే అతనొక్కడే నేరస్తుడు కాదు, మిగిలిన వారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలి. ఇందుకోసం తుది శ్వాస వరకు పోరాడతామని చెప్పారు. ఈ దుర్ఘటనపైన ఆందోళన చేసి దేశం దృష్టిని ఆకర్షించిన జూనియర్ డాక్టర్లు దీని వెనుక ఉన్న కుట్రపైన మరింత లోతుగా దర్యాప్తు జరపాలని కోరారు. చాలా ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉందని ఓ జూనియర్ డాక్టర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల పాత్రపైన దర్యాప్తు జరపాల్సి ఉన్నది. బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ వైద్య కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, కల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్కు కూడా ప్రస్తుతం శిక్ష పడి ఉంటే బాగుండేదని చెప్పారు. సో ఇది దేశాన్ని ఒక్క కుదిపేసిన ఘటన. దీంట్లో రేపు జడ్జిమెంట్ రాబోతున్నది. మరణశిక్ష లేదు యావజ్జీవ కారాగార శిక్ష అన్నది కోర్టు తేల్చబోతున్నదట.